కి స్వాగతం. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవ సందర్భంగా బహుజన వీరుడు, గోల్కొండ కోటను జయించిన యోధుడు, ఆత్మగౌరవం కోసం ఆయుధం పట్టిన వీరుడు, ఒక వీరుడి జయంతి కాదు ఇది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవ పోరాట చరిత్రను గుర్తు చేసుకోవడం. బహుజనులందరూ ఆలుగునూరు చౌరస్తా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద 11:30 ప్రభుత్వ అధికారికంగా జరిగిన సమావేశంలో ప్రభుత్వ పక్షాన అధికారులు, గౌడ సంఘ, గోపా మరియు బీసీ, ఎస్టీ, ఎస్సీ పలు పార్టీల నాయకులు పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో పాల్గొని సర్వాయి పాపన్న విరోచిత పోరాటాలను గుర్తు చేస్తూ పాపన్న బహుజనుల ఎలా ఏకం చేసి రాజ్యాధికారం పొందిన వైనాన్ని గుర్తు చేశారు. జై పాపన్న, జై పాపన్న, సర్వాయి పాపన్న ఆశయాలను బహుజన ఐక్యత, బహుజన ఐక్యత. జై సర్దార్ పాపన్న ఆశయాలను. అన్నా లైన్ అన్నా పెద్దరు నారాయణ గౌడ్, ఓ గౌడ్ సాబ్ ఎప్పుడు ఏమన్నా రావాలి అంతే. సర్వాయి పాపన్న ఆశయాలను, సర్వాయి పాపన్న, జై గౌడ్ల తల్లికి, జై బీసీల తల్లికి. కోడూరు పరశురామ్ గౌడ్, సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ మానేడ్ బ్రిడ్జిపై గల పాపన్న విగ్రహం వద్ద అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ జయంతి ఉత్సవాలు పాపన్న చరిత్రను ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువే. తను 365 సంవత్సరాల క్రితమే, 76 సంవత్సరాల క్రితమే తను గోల్కొండ కోటను ఏలిన మహానీయుడు. ఆయన విగ్రహం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న యువతరం ఆదర్శంగా తీసుకొని తన ఆశయాలకు కొంతైనా కానీ ఊతనియాలని చెప్పేసి మేము సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం పక్షాన కోరుకుంటున్నాం. అలానే ఈరోజు ఇక్కడ అధికారికంగా జరుగుతున్న ప్రోగ్రాంకి మేము కలెక్టర్ గారి గతంలోనే కూడా మేము విన్నవించుకున్నాం, మంత్రి గారు కూడా విన్నవించినాము. ఇక్కడే కార్యక్రమం చేయాలని. ఈరోజు కనీసం కలెక్టర్ గారు ఇక్కడ రాలేదు. ఇక్కడ కనీసం వచ్చే లాస్ట్ టైం అయితే కలెక్టర్ గారు వచ్చారు, ఈసారి కలెక్టర్ గారు రాలేదు. మరి ఎందుకు? మరి గీతా కార్మికులు అంటే చులకన్నా లేకపోతే మా నాయకులు అంటే చులకన్నా మాకు అర్థం కాలేదు. మేము ఏదైతే మీడియా పరంగా ప్రత్యక్షంగా అడుగుతున్నాము. అధికారికంగా ఇక్కడ చేయాలని చెప్పినా కానీ మళ్ళీ మేము దాన్ని ఇక్కడ రాకుండా వేరే వాళ్ళు అధికారులను పంపించడం జరిగింది. ఇది మేమైతే తీవ్రంగా మరి మా గౌళ్ళు అంటేనా లేకపోతే మా పాపన్న నాయకుడు అంటేనా చులకన్నా అర్థం కాలే. ఏర్పాట్లు అయితే గణనీయంగా చేసినారు, వారికి అభినందనలు. కానీ రాకపోవడం అనేది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. వారికి వచ్చినందుకు కృతజ్ఞతలు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు వరకు ఇక్కడికి వచ్చి కనీసం వేయలేదు. అదే మరో ఛత్రపతి శివాజీ ఇంకా వేరే అయితేనేమో అందరూ వెళ్తుంటారు. మా ఓట్లు వాళ్ళకి పనికిరావా? మరి మా అనగారిన జనాలే ఓట్లు పనికిరావా అని మేము ప్రజాప్రతినిధులు మేము స్పష్టంగా అడుగుతున్నాము. మేము ఒకరికొకరికి ప్రతి ఒక్కరికి కలిసి చెప్పుకొని రావడం జరిగింది, అయినా రాలేదు. మున్సిపల్ కమిషనర్ మాకు ఏర్పాట్లు అయితే మున్సిపల్ కమిషనర్ గారు చేశారు, మేయర్ గారు కూడా చెప్పాము సార్, వాళ్ళు కూడా రాలేదు. కానీ ఈసారికైనా కానీ వచ్చేలాగా మేము వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే మాకు ఇక్కడ పాపన్న విగ్రహానికి సంబంధించి గత ప్రభుత్వంలోనే మాకు ₹1 కోటి మంజూరు ఇచ్చినారు, ఇప్పటివరకు అది కాలేదు. అది వచ్చే జయంతి వరకు పూర్తి చేయాలని చెప్పేసి మేము మా సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై పాపన్న. ఈరోజు కరీంనగర్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఈరోజు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా కరీంనగర్లో గడ్డ మీద అలుగునూరు బ్రిడ్జి మీద బ్రహ్మాండంగా పాపన్న జయంతి ఉత్సవాలు బ్రహ్మాండం జరిగినాయి.
దాదాపుగా పాపన్న చరిత్ర అని చెప్పిన అవసరం లేదు, అందరూ తెలిసిన విషయమే. కాకపోతే బహుజనులు అంటే అన్ని కులాల వాళ్ళు ఏకమైతేనే ఈ యొక్క పీచర్ రాజ్యం వస్తుంది. అందుకే ఆనాడే సర్వై పాపన్న పోరాటం చేసి అందరూ ఏకం చేసిండు. కానీ ఒక్క కులం కూడా ఏకం కాలేకపోతుంది. ఆనాడు ఏకమయ్యారు. సాకల సరవన్న, మంగళ మాగన్న, కుమారు గోవిందు, జక్కల పెరుమాన్లు, పద్మజల వీరన్న, మున్నూరు కాపు ఎందరో అయ్యిండ్రు. కానీ వాస్తవాన్ని ఆనాడు తెలంగాణ గడ్డ మీద బీజం నాటిన సర్వై పాపన్న చరిత్ర. ఆనాడు చదువు లేదు, శాస్త్రం లేదు, ఆనాడు లెటర్లు లేవు, పత్రికలు లేవు. ఆనాడు పాపన్న గొప్ప వ్యక్తి ఈరోజు మన అందరం నిలిచిండు. ఎందుకు పెడుతున్నామా అంటే సర్వై పాపన్న విగ్రహం ఎందుకు పెడుతున్నాం? అతన్ని యాదగారి, అతని శక్తి, ఆ విగ్రహం ఏమన్నా రావాలని చెప్పి ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై పాపన్న. ఇలియాల రాజాగౌడ్, కళ్ళుగీత వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. శ్రీ సర్దార్ సర్వై పాపన్న 376వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ ముందుగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యక్రమాన్ని జరిపించడం హర్షణీయం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రతి గ్రామంలో సర్వై పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి అధికారికంగా గ్రామ పంచాయతీల ద్వారా అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవిస్తూ ఉన్నాను. అట్లాగే కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని గోల్కొండ కోటను జయించి బహుజనుల కోసం ఎన్నో చెరువులు తవ్వించి ఎన్నో గడిలను కట్టిన సర్వై పాపన్న చరిత్రను అందరికీ తెలియాల్సి ఉంది. కాబట్టి సర్వై పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఏర్పాటు చేసి రేపటి తరానికి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉంటూ జై పాపన్న. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, జనసేన పార్టీ. ఏదైతే ఈరోజు 376వ జయంతిని, పాపన్న గారి జయంతిని మనం పురస్కరించుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా మనం కరీంనగర్లో మనం జరుపుకుంటున్నామో, ఇది పాపన్న గారు ఒక కులానికి చెందిన లీడరే కాదు, యావత్ బహుజన దళిత వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతమైన నాయకుడు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన పాపన్న గారు రాజ్యాధికారం దిశగా పోయి గోల్కొండ కిల్లనే అధిగమించి ఆయన పోయి అక్కడ రాజ్యాధికారం చేసిండు. నేను ఈ సభాముఖంగా నేనేం తెలియజేయాలనుకున్నానంటే, పాపన్న గారి ఆదర్శాలను ప్రతి ఒక్క యువకుడు కూడా అనుసరించి గ్రామాన బహుజనుల ప్రతి ఒక్క యువకునికి, ప్రతి ఒక్క రైతునికి, ప్రతి ఒక్క కార్మికునికి కూడా నేనేం చెప్తున్నానంటే, రాజ్యాధికారం ఒకరి అగ్రకులాలకు చెందిందే కాదు, బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ యొక్క రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మన అందరం కూడా శ్రీ సర్వై పాపన్న గారి ఆదర్శాలని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. జై